NG5 న్యూస్కు స్వాగతం. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట శ్రీ గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి దేవస్థానం నందు సంకటహర చతుర్దశి సందర్భంగా సాయంత్రం 5 గంటలకు ఆలయ చైర్మన్ తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు సునీల్ శర్మ చేతుల మీదుగా ఆదిదేవుడు, గజాననుడు, గణపతికి అభిషేకాలు, అర్చనలు, హారతులు అంగరంగ వైభవంగా చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ, వినాయకుడు విఘ్నాలకు అధిపతి, ఆయనను ఆరాధించడం ద్వారా సమస్త అడ్డంకులు, గ్రహదోషాలు తొలగిపోతాయని, ప్రతి నెలా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థి అంటారు అని తెలిపారు. అలాంటి విశిష్టమైన రోజున వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించడం, ఉపవాసం ఉండడం వలన జీవితంలోని సమస్త ఆటంకాలు, కష్టాలు, సంకటాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని, ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి, సాయంత్రం వినాయక వ్రత కథ చదువుకుని చంద్ర దర్శనం చేసుకున్న తర్వాతే ఉపవాసాన్ని విరమించాలన్నారు. ప్రతి సంకటహర చతుర్దశి నాడు భక్తులందరూ విఘ్నేశ్వరుని పూజించి స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరారు. शूराय नमः शुच्याय पद्याय नमः काच्याय जनेभ्याय नमः शूद्याय सरस्याय नमो नाभ्याय संज्ञाय नरस्याय नमः सुष्ण्याय सहस्राणि सहस्रतो ये विष्णु मृत्युर्मेवाहि सुदासो आयुर्वर्धतां दीर्घमायुः पुरुषाय विद्महे वक्रतुण्डाय तन्नो प्रचोदयात् गञ्जमे दिनिश्यमान् गञ्जमे विपञ्जमे वित्तञ्जमे वैद्यञ्जमे इष्टमे सपीदिष्टमे विशिष्टमे पृष्टिष्टमे जैत्रञ्जमे औद्युद्यष्टमे राजिष्टमे पृष्ठञ्जमे पृष्टिष्टमे नित्यदश्रीरस्तु विच्युतमङ्गलानि भवन्तु हिरण्यपात्रं मधो Basta.
तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात्। श्रीमहागणपतये नमः। अन्तरपुष्पाञ्जलिं समर्पयामि। परिपूर्ण ततस्ते मनया ज्ञान आवाहनादि షోడశ ఉపచార ఓం విఘ్నరాజాయ నమః. ఓం నమ శివాయ. ఈరోజు సంకటహర చతుర్థి సందర్భంగా మన నాగేశ్వర స్వామి దేవస్థానం నందు పునఃప్రారంభం చేస్తుగా సంకటహర చతుర్థి పూజలు ప్రారంభిస్తున్నాం. ప్రతి నెల ఇదే విధంగా సంకటహర చతుర్థి జరుగుతుంది. ముఖ్యంగా నాగేశ్వర స్వామి భక్తులు సూళ్ళూరుపేట ప్రజానీకానికి సంకటహర చతుర్థి శుభాకాంక్షలు. దేవి పల్లకి సేవని కంటిన్యూ చేస్తూ ప్రతి శుక్రవారం జరుగుతుంది సాయంత్రం 6:30కి. అదేవిధంగా ఈ సంకటహర చతుర్థి కూడా ప్రతి నెల చేసి భక్తుల బంధనలు పొందాలని, భక్తులకి స్వామివారి ఆశీస్సులు కలిగించే విధంగా మన ఆలయ కమిటీ ప్రయత్నం చేస్తుంది. స్వామివారి కృపా కటాక్ష పాల్గొనవలసిగా కోరుతున్నాను. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గజాననం భూతగణాధిసేవితం కపిస్థజంబు ఫలసారభక్షితం ఉమాస్వం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. శ్రీ మహాగణపతయే నమః. ఈ రోజున 4వ తారీఖు 6వ నెల 26వ సంవత్సరం అధిక జ్యేష్ఠ మాస బహుళ చతుర్థి. ఈ యొక్క తిథులు, మాసములు, సంవత్సరములు, అయనములు, పక్షములు ఇలా మన యొక్క తెలుగు సంస్కృతి చాలా విశేషమైనటువంటిది. ఇలా సంవత్సర, ఋతు, అయన, మాస తిథులలో ఈ రోజున చతుర్థి అనగా బహుళ చతుర్థి అని కూడా అంటారు. పౌర్ణమి తర్వాత నుంచి వచ్చేటువంటి 4వ రోజు ఈ రోజున సంకటహర చతుర్థి అని కూడా ప్రాశస్త్యం. ఎందుకయ్యా అంటే చతుర్థి అనగా 4వ రోజు అనగా ఈ విఘ్నేశ్వర స్వామి వారికి ప్రీతికరమైనటువంటిది. మనకి వినాయక చవితి అందరికీ తెలిసినటువంటి విశేషం. ఈ వినాయక చవితి రోజు ఏ విధంగా అయితే మనం విశేషంగా చేస్తామో అలా నెలకొకసారి చవితి వస్తుంది. ఈ చవితి కూడా బహుళ పక్షంలో వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటారు. సంకటములు అనగా ఏమిటి అంటే విఘ్నములు, బ్రేక్స్. ప్రతి మనిషికి కూడా ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రం ఉంటుంది. ఈ నక్షత్రాన్ని అనుసరించి ప్రతి ఒక్కొక్క రోజు బాగుండటము, ఇంకొక రోజు బాగలేకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఎందుకు జరుగుతాయి అంటే ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవుడు అధిపతిగా ఉంటాడు, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క నక్షత్రం వస్తూ ఉంటుంది. ఇలా తిథివార నక్షత్ర యోగ కరణములన్నింటినీ కూడా అధిగమించి ఎటువంటి సంకటములు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగించి మనల్ని ముందుకు నడిపించేటువంటి ప్రక్రియలో విఘ్నేశ్వర స్వామి వారిది మొట్టమొదటిగా ఉంటాడు. అంతేకాకుండా విద్య, విజ్ఞాన, ఉద్యోగ, వివాహ, వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగాలు ఏవైనా సరే మనం ప్రారంభం చేయాలి అన్నా, ప్రారంభం చేసినటువంటిది సద్బుద్ధితో చేయాలి అన్నా, సద్బుద్ధితో చేసినటువంటిది ఫలితం కలగాలి అన్నా, మరియు సిద్ధించాలి అన్నా, లాభం కలగాలి అన్నా, క్షేమం కలగాలి అన్నా వినాయక స్వామి ఆరాధన చేయాలి. సిద్ధి, బుద్ధి ఆయనకి 2 భార్యలు, క్షేముడు, లాభుడు 2 కుమారుడు. కాబట్టి మనం చేసే కార్యక్రమం సద్బుద్ధితో కలగాలి అన్నా, చేసిన కార్యక్రమం సిద్ధించాలి అన్నా, సక్సెస్ కావాలి అంటే, అంతేకాదు సక్సెస్ అయినటువంటిది క్షేమంగా ఉండాలి అన్న, క్షేమంగా ఉన్నదే మనకు లాభం కలగాలి అన్న వినాయక స్వామి ఆరాధన చేయాలి. అటువంటి వినాయక స్వామి ఆరాధనలో ఈ వినాయకుడి ప్రీతికరమైనటువంటి ఈ సంకటహర చతుర్థి రోజున గణపతిని ఎవరైతే ఆరాధిస్తారో, విశేషంగా స్వామికి ప్రీతికరమైన గరికతో ఎవరైతే అర్చన చేస్తారో, లేదా యాలకులు, తెల్ల జిల్లేడు, ఎరుపు పుష్పములు వీటిని ఎవరైతే అర్చన చేసి కుడుములు, గుడాన్నము, పొంగలి ఇలాంటి ప్రసాద నైవేద్యం పెట్టి పండ్లు అందరికీ ఎవరైతే ప్రసాదాన్ని వినియోగిస్తారో వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎటువంటి సంకటములు అనగా విఘ్నములు లేకుండా ప్రశాంతంగా ముందుకు సాగుతాయని మనకి శాస్త్రం. అటువంటి విశేషమైనటువంటి రోజు ఈ సంకటహర చతుర్థి. ఈ రోజున మనం ఈ సంవత్సరంలో ఈ అధిక జ్యేష్ఠ మాస బహుళ చతుర్థిని పురస్కరించుకొని మన ఆలయ ధర్మకర్తలైనటువంటి తాడిపత్రి ఆదనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో
ఈ రోజున పునః ప్రారంభం అనగా మొట్టమొదటి చతుర్థిని ప్రారంభం చేసుకొని ఈ చతుర్థి నుంచి కూడా ప్రతి చవితి రోజున ఈ చతుర్థి చేయాలి అని చెప్పి గట్టి సంకల్పంతో మాతోటి స్వామి అనుగ్రహంతో మా చైర్మన్ గారు మా ద్వారా ఈ రోజున అందరి భక్తుల సహాయ సహకారాలతో ప్రారంభం చేయబోతున్నాం. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ పవిత్రమైనటువంటి తిథి రోజున మీ శక్త్యానుసారంగా దేవాలయానికి వచ్చి ముఖ్యంగా వచ్చేటప్పుడు ఆవు పాలు, ప్యాకెట్ పాలు కాకుండా శుద్ధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఆవు పాలు తీసుకొని ప్రసాదాలు మీ శక్త్యానుసారంగా తీసుకొని వచ్చి స్వామికి నైవేద్యం పెట్టి స్వామి మీ గోత్రం పేరు దర్శనం చేయించుకొని అభిషేకం చేసుకొని స్వామి కృపకు పాత్రలు కాగలరని మనవి. వచ్చేటప్పుడు ముఖ్యంగా దేవాలయానికి వచ్చేటప్పుడు పరిశుభ్రమైన వస్త్రాలు, సాంప్రదాయ వస్త్రాలు కట్టుకుని రావాలి. వచ్చేటప్పుడు క్యారీ బ్యాగ్స్ ఇవి కూడా ప్లాస్టిక్ కవర్లు తీసుకురాకుండా సాంప్రదాయమైనటువంటి కవర్లు తీసుకొని వచ్చి స్వామివారి సేవలో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కాగలని మనం